ఐ జర్క్ అంటాం మనం బేసిక్గా. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం ఒక ఏదైనా ఒక దృశ్యాన్ని ఏదైనా చూస్తున్నప్పుడు కంటికి ఆహ్లాదంగా ఉండేది ఐ జర్క్ లేకుండా ఉండేది ఎప్పుడు కూడా అందరికీ మనసుల్ని గుచ్చుకుంటుంది, అందరి మనసులకి గుచ్చుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ సినిమా అలాంటి సినిమా అండి ఇది. సతీష్ వేగేశ్న గారు అంటేనే ఒక మనిషే చాలా ఆహ్లాదంగా ఉంటారు. ఆయన రైటింగ్ ఆహ్లాదంగా ఉంటుంది, ఆయన టేకింగ్ ఆహ్లాదంగా ఉంటుంది. మళ్ళీ శతమానం భవతి తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో మళ్ళీ గోదావరి నేపథ్యంలో ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం. ఇందులో సిగరెట్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది సినిమా మొత్తానికి. సో దాని నేపథ్యంలో జరిగే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం ఇది. సో డెఫినెట్గా గోదావరి నేపథ్యంలో వచ్చే కుటుంబ కథా చిత్రాలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయవు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వారు అభిమానించి గుండెల్లో పెట్టుకునే సినిమాలు అవి. ఇంతకుముందు ఆ విషయం ప్రూవ్ అయింది కూడా చాలాసార్లు. సో మరొక్కసారి ఈ సినిమా జూన్ 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులందరి మనసుల్ని ఆహ్లాదంగా ఉండేటి చేయబోతుంది. చిత్ర నిర్మాతలు మా రవి గారికి, సుబ్బారెడ్డి గారికి జేబులు బాగా నిండాలి. వారు ఈ సినిమాతో మరిన్ని మంచి మంచి చిత్రాలు తీయడానికి వారికి ఆ భగవంతుడు ఆ కటాక్షం అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ కైలాష్ మీనన్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వెరీ నైస్ మ్యూజిక్ సార్. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఆ మధురం సాంగ్ మై ఫేవరెట్ ఇది సినిమాలో. పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ సినిమా తగ్గట్టుగా. అండ్ థ్యాంక్ యూ టీం అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మా రవి మరోసారి సినిమా ద్వారా మరింత రచ్చ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ. రైట్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీకు కూడా. అండ్ ఈ సినిమాకి ఎంతో చక్కటి మ్యూజిక్ని అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కైలాష్ మీనన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Hello everyone, I'm from Kerala. And this is my debut movie, so I'm still learning Telugu. First of all, I would like to tell that I'm so happy to be here, so happy to debut the first movie with such a great director like Satish sir, and such a great producer Ramarao sir. It's been a nice journey. My first movie. I've been doing movies in Malayalam for quite some time now, but still I'm looking forward for this movie because I'm so sure that everyone will love this movie. It's a complete entertainer, and I was very happy doing the background score also. It was very comfortable working in this industry, and I'm looking forward for more. And I'm thanking everyone, the director, the associate directors, Pradeep ji, everyone who worked very, I felt like home, and I'm looking forward for this movie. Thank you very much. Thanks a lot. రైట్, దర్శక నిర్మాత రాజేష్ పుత్ర గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికి మీడియా మిత్రులకు, మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మరి రామారావు గారు అందరినీ కూడా ఒక చోటకి, మరి ఈ దీంట్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక చోటగా ఇచ్చేసి మరి మీడియా సమక్షంలో మరి బిగ్ రిలీజ్ ఎక్కడ చూసినా కూడా మంచి పబ్లిసిటీ అయితే మాత్రం బాగా జరుగుతుంది. రామారావు గారు ఎక్కడ చూసినా కూడా మేము రాత్రి థియేటర్లోకి వెళ్ళినా కూడా అక్కడ స్క్రీన్లో మంచి పబ్లిసిటీ మాత్రం బాగుంది. సినిమా కూడా దానికి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి రామారావు గారికి ఇది మరొక హిట్, ఎందుకంటే హీరో ఆల్రెడీ 3 హిట్లతో ఉన్నాడు. దీన్ని 4వ హిట్గా దీన్ని బాగా ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు కూడా దీన్ని ఎక్కువ థియేటర్లో దాదాపు 300 థియేటర్ల పైనే రిలీజ్ చేస్తున్నట్టున్నారు. మరి దీన్ని చక్కగా మరి తెరకెక్కించిన మన సతీష్ గారు డైరెక్టర్ గారికి మరి ముఖ్యంగా అభినందనలు. మంచి గోదావరి స్లాంగు, గోదావరి బ్యూటిఫుల్ అంతా కూడా దీంట్లో సినిమాలో చూపించారు. మరి గోదావరి జిల్లాలని అందరూ ఆదరిస్తారని, మరి ఈ సినిమాకి మంచి డబ్బులు రావాలని, అలాగే మీనన్ గారికి మంచి మ్యూజిక్ ఇచ్చిన మీనన్ గారికి, అలాగే రవి గారికి కూడా
ధన్యవాదాలు. రఘు గారు అయితే మరి ఆయన అండర్వేర్తోనే మంచి యాక్టింగ్ చేశారు. ఏమండి మంచి దీన్ని మా కామెడీ కూడా బాగా పండిస్తారనుకుంటున్నా. దీన్ని బాబా రామారావు గారికి మంచి డబ్బులు తీసుకురావాలి. ఇది ఇవాళ థియేటర్లు కూడా అన్నీ కూడా మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏ సినిమాలో అయినా ఆయన కామెడీతో రచ్చ రచ్చ చేసి పడేసే రచ్చ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను చేయనమ్మా, దర్శకులు ఇస్తే చేపిస్తారు. ఓకే, ఇక్కడికి విచ్చేసిన నా మీడియా మిత్రులకు, ముఖ్యంగా నా శ్రేయభిలాషులందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను ఒక్కొక్క చిన్న చిన్న అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఇక్కడి వరకు వాళ్ళందరూ తమ్మి నీకు రోజు వస్తుంది అన్నారు, తమ్ముడు నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చింది. ఈరోజు నేను ఒక బుల్లితెర నుంచి వెండితెరలో ఒక 100 సినిమాకు పైన చేయగలిగానంటే శతమానం భవతికి ముందు శతమానం భవతి తర్వాత నా లైఫ్ పరిగెత్తుతున్నది అంటే ఈరోజు నేను ఆనందంగా నా లైఫ్ను లీడ్ చేస్తున్నంటే ఎవ్వరు కాదు మన వేగేశ్వర సతీష్ అన్న. ఎప్పుడు నేను రుణపడి ఉంటా. అట్లాంటి శతమానం భవతిలో ఒక నేషనల్ అవార్డ్ సినిమాలో నాకు ఒక పాత్రనిచ్చి నన్ను ఎంకరేజ్ చేసి నా రాతను అలా డిజైన్ చేసి పంపించాడు అన్న. చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమాలో అంతే మంచి పేరు వచ్చేటువంటి పాత్రను నాకు ఇవ్వడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు, ఒక వ్యసనం ఆనందంతో స్టార్ట్ అవుతుంది, టైంపాస్కు స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక అలవాటు ఏదైనా కూడా అలవాటుగా స్టార్ట్ అయ్యి వ్యసనంగా మారి జీవితాన్ని క్లోజ్ చేస్తుంది. కానీ జీవితంలో తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమను గెలిపించుకోవడానికి వ్యసనాన్ని వదులుకున్నాడా లేదా వ్యసనంతో ఎటు తీసుకెళ్ళాడు అనేదే ఈ కథ. ఇందులో ఒక మంచి అంటే దర్శకుడు తీసుకున్నట్టు శతమానం భవతి డైరెక్టర్ దగ్గర మనం ఎలా అయితే కుటుంబాలు దూరంగా ఉండడం కాదు, దగ్గర ఉండేటట్టు జీవితాన్ని ప్లాన్ చేసుకున్నది శతమానం భవతి అయితే, వ్యసనాన్ని పక్కకు పాడేసైనా జీవితాన్ని నువ్వు కోరుకోవాలని చెప్పే ఒక మంచి పాయింట్తో మనకి శ్రీ 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 రాజావారి సినిమా మంచి పాయింట్తో మన ముందుకు జూన్ 6వ తారీఖున వస్తుంది. ఇది తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. అదే కాకుండా ప్రతి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఈ సినిమాను చూసి కనెక్ట్ అయ్యి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పార్ట్నర్కి చూపెట్టి ఈ సినిమా చూడు తర్వాత నువ్వు తెలుసుకో నేనేం చెప్పను అనే ఒక బెంచ్ మార్క్ సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సినిమా నాకు ఇచ్చారు. అలాగే మరి రామారావు గారు చాలా రోజుల తర్వాత మా ముందుకు వచ్చి తమ్ముడు నీ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి రాత్రి మెసేజ్ చేసిండు. ఆనందంగా ఉంది. జూన్ 6వ తారీఖున వస్తున్నారు. ఇంత టైట్ షెడ్యూల్లో మీ అందరికీ పాటలు చూపించారు, ట్రైలర్ చూపించారు. ఇవన్నీ ప్రతి ఇంటికి చేరడానికి బాగా స్కెచ్ కూడా రెడీ చేశాడు. అలాగే మీరు మంచి రిజల్ట్ కూడా పొందుతారన్న. మంచి బ్యానర్కు కూడా మంచి ఒక రెప్యుటేషన్తో పాటు మంచి రికగ్నైజ్తో పాటు లాభాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుబ్బారావు అన్న మీది అటు సుబ్బారెడ్డి గారు ఎత్తు పోదు మీ అన్ని ప్రతి పైసా తీసుకుంటారు, మీకు కావాల్సిన పేరు వస్తుంది. మంచి సినిమా చేశాం. మంచి సినిమాలను ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో చూసి నవ్వుకొని నలుగురికి చెప్పుకునే సినిమా శ్రీ శ్రీ రాజావారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ది బెస్ట్ రవి గారు. లవ్ యూ రా. మీరు లవ్ యూ అంటే అక్కడ వాళ్ళు ఏదో రాసుకుంటారు, రేపు పొద్దున మళ్ళీ మనం ట్రోల్ అవుతాం ఇక్కడ. రైట్. సో విడుదల 2 అండ్ అలాగే రంగమార్తాండ ఇలాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు ప్రొడ్యూస్ చేసి గుర్తుందా శీతాకాలం సార్? గుర్తు రాలేదు సార్, ప్లీజ్ గుర్తు చేశారు నాకు. ఓకే, సో ఇలాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకి నిర్మాతకు ఏమన్నారు? హాస్యం. ఓకే, సో ప్రొడ్యూస్ చేసినటువంటి చింతపల్లి రామారావు గారు మరి ఈ సినిమాకు కూడా ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమా గురించి ఫ్యూ వర్డ్స్ సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ శ్రీ 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 రాజావారి సినిమా మేము శ్రీ వేదాశ్రమ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా మేము ఆ రోజు దీంట్లో ఉన్నటువంటి కథ అంటే ఈ కథలో పుట్టుకతో వచ్చినటువంటి ఒక బలహీనతను ఒక బలమైన ప్రేమ ఎలా అధిగమించింది అనే అంశంతో జాతీయ అవార్డు గ్రహించినటువంటి వేగేశ్వర సతీష్ గారు, అంటే భారతదేశంలో అతి తక్కువ మంది నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. అటువంటి వ్యక్తుల్లో వేగేశ్వర సతీష్ గారు ఒకళ్ళు. సో అటువంటి వ్యక్తిని ఈ కథాంశానికి
అంటే ఒక కామెడీ తోటి స్టార్ట్ అయ్యి ఒక కుటుంబ కథా చిత్రంగా, అంటే ఒక కుటుంబంలో ఉండేటువంటి బంధాలు బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని చాలా వినోదాత్మకంగా, చాలా అంటే క్లైమాక్స్లో చాలా ఎమోషనల్గా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాని మేము ఎక్కడ రాజీ పడకుండా గోదావరి గ్రామీణ వాతావరణంతో చాలా చక్కటి ఫోటోగ్రఫీ తోటి చాలా అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా చాలా రిచ్గా ఈ సినిమాని తీసాం. పోతే ఈ సినిమాలో ప్రధానంగా హీరో వచ్చేసి నాన్న నితిన్ గారు. వారు మీకు తెలుసు ఆల్రెడీ మ్యాడ్ స్క్వేర్, సింగిల్, వారు ఎక్కడ కాలు పెడితే అది సూపర్ డూపర్ హిట్టే. అయితే గత చిత్రాల్లో వారు నటించినటువంటి చిత్రాల్లో అంటే 2-3 హీరోలు ఇలా చేసుకుంటూ వచ్చారు. సోలోగా కథానాయకుడిగా వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం ఇది. ఈ సినిమాతోటి తప్పకుండా మేము పెద్ద హిట్ కొడతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ చిత్రంలో ప్రధానంగా కైలాష్ మీనన్ గారు అందించినటువంటి సంగీత బాణీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరు మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. సో వారి సహకారం మాకు చాలా బాగా ఉంది. సో ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ పోతే ఇందులో నటీనటులు, ఈ చిత్రంలో 42 మంది సీనియర్ ఆర్టిస్టులు అంటే రావు రమేష్ గారు, నరేష్ గారు, రఘు కుంచె గారు, సరయు, రమ్య గారు, నెక్స్ట్ పోతే రచ్చరవి గారు. అసలు ఈ సినిమాలో రచ్చరవి గారి పాత్ర చాలా అంటే ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇందులో హీరోని పోపించేటువంటి క్యారెక్టర్ తంది. సో చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో తను పండించిన వినోదం మాత్రం చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా రావు రమేష్ గారు ఈ సినిమా మొత్తం ఒక బంతి ఆడేస్తారు. నరేష్ గారు, వీళ్ళిద్దరు కామెడీ చాలా సినిమా హైలైట్గా ఉంటుంది. ప్లస్ సామాజికమైనటువంటి అంశాలతో కూడినటువంటి బంధాలు బాంధవ్యాల గురించి చాలా చక్కగా వాళ్ళు నటించినటువంటి విధానం ఈ సినిమాకి ప్రత్యేకంగా హైలైట్గా నిలుస్తుంది. నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దాము నర్రావల్ గారు వారి కెమెరా పనితనం చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా ఈ సినిమాని బాగా తీశారు. సో ఇది కూడా ప్రత్యేక హైలైట్గా నిలుస్తుంది. దీనికి మధు గారు ఎడిటర్గా వ్యవహరించారు. చాలా చక్కటి ఎడిటింగ్ తోటి ఈ సినిమాని ఎడిట్ చేశారు తను. పోతే ఈ సినిమాకి ప్రధానంగా అంటే ఆర్థిక పరంగా కానీ ఎన్నో ఒడిదుడుకులకి అన్నిటికీ నా సహకారం అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో పాటు సుబ్బారెడ్డి గారు, మా పార్ట్నర్ సుబ్బారెడ్డి గారు, నెక్స్ట్ కుమార్ గారు, సల్లా కుమార్ యాదవ్ గారు, రంగాపురం మా తమ్ముళ్ళు రంగాపురం రాఘవేంద్ర, చింతలపాటి మురళీకృష్ణ గారు. మాకు అన్నిట్లో అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి సుధీర్ గారు, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.